జరుగుతున్న భూమి ట్రాన్స్ఫర్స్ అనే విషయం కూడా ఈ టైటిలింగ్ ఆఫీసర్కి వెళ్తుంది. అక్కడ స్టాంప్ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. తద్వారా టైటిల్ అనేది నిర్ణయిస్తారు అక్కడ. అదే కాకుండా ఈ రోజున మనకి ఒక స్థిరాస్తి కలిగి ఉంటే అతనికి ఇద్దరు పిల్లలు అబ్బాయి ఉంటారు. ఆ అమ్మాయికి తన ఆస్తిలో కొంత భాగం రాయవలసి వస్తుంది. అలా రాయవలసి వచ్చినప్పుడు మన టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మన యొక్క టైటిల్ మీద ఎంతవరకు హక్కు ఉన్నదో హక్కుని ఆయన చూపిస్తే కానీ, అందులో నిష్పేషితమైన ఆస్తిని పూర్తిగా నమ్మితే కానీ అతను మన ఈ ట్రాన్స్ఫర్కి అంగీకరించడు. అందుకని ఎన్నో ప్రశ్నలు లేవదీసి ఆ ట్రాన్స్ఫర్ జరిగే విధంగా ఆయన అంగీకరించడు. సో ఈ ముఖ్యంగా నేను చెప్పగలుగుతుంది ఏంటంటే, ఈ భూమి యాజమాన్య హక్కు చట్టాన్ని తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తే కానీ ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వాళ్ళే లేదు.